గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని, వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలని ఎంపీడీఓ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ డి శ్రీదేవి, జూనియర్ అసిస్టెంట్ జి లక్ష్మీనారాయణ నాయకుకు వినతిపత్రం అందజేసిన టీడీపీ నాయకులు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల్ టీడీపీ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు, ప్రచార కన్వీనర్ జీబీ సుధాకర్ ఆధ్వర్యంలో రైతు సంఘం జిల్లా అధికార ప్రతినిధి జయరాం రెడ్డి సమక్షంలో కార్యకర్తల మధ్య వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని, వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలని, ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుంచి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని, తద్వారా వారికి ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు, సిమ్ కార్డులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కూడా ఆదేశించిందని, ఈ పరిస్థితులలో పెన్షన్లను సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆదేశాలు ఇచ్చారని, అందువల్ల పెన్షన్ను సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేయాలని, తదనంతరం రాష్ట్రంలో ఉన్న సచివాలయం సిబ్బంది, గ్రామ కార్యదర్శుల సేవలను వినియోగించుకొని లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ అందించాలని కోరుకుంటున్నామని తెలియజేసి, మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ డి శ్రీదేవి, జూనియర్ అసిస్టెంట్ జి లక్ష్మీనారాయణ నాయకుకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు, ప్రచార కన్వీనర్ జీబీ సుధాకర్, రైతు సంఘం జిల్లా అధికార ప్రతినిధి జయరాం రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ జనార్దన్, బి భోజన్న, కేఎన్పల్లి సురేష్, మాజీ కోఆప్షన్ ఎంపీటీసీ సత్యనారాయణ, ఐటీడీపీ రాజశేఖర్, బూత్ ఇన్ఛార్జ్ నాగరాజు, మండల్ సోషల్ మీడియా బూత్రాజు, అన్మేష్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రఘునాథ్, మర్సిదయ్య స్వామి, నాగరాజు, హనుమప్ప, రుద్రముని, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వీడియో ಮಾಡಿ ನೀನು ಫೋಟೋ ಹೊರಗೆ మన ఫోన్ తీసుకోడప్ప, మనం గ్రూప్లో వేసేకి తీసిరా నువ్వు మన ఫోన్లో తీసి గ్రూప్లో వేస్తాం. నీట్గా కావచ్చు అంట ప్రేమ్ కరెక్ట్ ప్రేమ్ సెంటర్ లెక్క పెన్షన్, ఓల్డేజ్ పెన్షన్ ఇంటి వద్దకే వచ్చి అధికారులు ఇస్తే బాగుందని మా అభిప్రాయం. ఏమి అవకతవకలు ఉండవు, ఏమీ ఉండదు, క్యాన్వాస్ మాదిరిగా ఉండదు. ముసలోడు రానోళ్ళు కూడా వాళ్ళు కూడాను అనుకూలంగా ఉంటుంది. మండల్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఈరోజు పెన్షన్ వాలంటీర్ని రద్దు చేసి మన గ్రామ సచివాలయ అధికారులతో ఇంటింటికి వచ్చి పెన్షన్ అందజేయాలని మనవి చేస్తున్నాం. ఓకే. గతంలో ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా వృద్ధాప్య పెన్షన్, గ్రామ వృద్ధాప్య పెన్షన్ ఇంటింటికే పై ఇవ్వడం జరుగును. ఇప్పుడున్న ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వలన వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడము, ఎలక్షన్ కోడ్ దృష్టికి రావడంతో వాలంటీర్లు వ్యవస్థను ప్రస్తుత పంపిణీ చేసే కార్యక్రమం ద్వారా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని సిసి ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను అమల్లోకి తీసుకొని ఎంపీడీఓ వృద్ధాప్య పెన్షన్ని ప్రత్యేక సచివాలయ అధికారుల ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ని పంపిణీ చేసి పెన్షన్ లబ్ధిదారులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు గుడిబండ మండల్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి విచ్చేసి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగినది. వృద్ధాప్య పెన్షన్ వేతనాన్ని ఇన్ని రోజులు
వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తన కార్యకర్తలను వాలంటరీ వ్యవస్థగా పెట్టుకొని పెన్షన్ అందజేశారు. ఇప్పుడు వాళ్ళు ప్రచారంలో పాల్గొనదని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినకుండా వాళ్ళు ప్రచారంలో పాల్గొనడం వల్ల ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళి వాళ్లను తాత్కాలికంగా ఎన్నికలు అయ్యేంత వరకు వాళ్ళని బదిలీ చేయడము, దీంట్లో ఎలక్షన్ కమిషన్ పాత్ర మాత్రం ఉంది. దీంట్లో ఎలాంటి పాత్ర తెలుగుదేశం పార్టీది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ దీని ఎన్నికల ప్రచారంగా పెన్షన్ ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని దీన్ని ఆరోపణ చేస్తున్నాను. దీన్ని నేను ఈ సందర్భంగా నిరాకరణ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో పేదలకు అందే ఏ సంక్షేమ పథకాన్ని సపోర్ట్ చేసింది కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అడ్డుకోదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దీన్ని మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ దీన్ని గమనించి గ్రామ సచివాలయ కార్యకర్తలతో ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ వృద్ధాప్య వేతనాన్ని ఇయ్యాల్సిగా మేము ఈరోజు మనవి పత్రం ఇవ్వడం జరిగినది. వాళ్ళు కూడా స్పందించినారు. దీనికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు గుడిబండ మండల తెలుగుదేశం పార్టీ తరఫున మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎందుమూలంగా అనగా ఈరోజు వాలంటరీ వ్యవస్థ అనేది ప్రలోభాలకు గురి చేయడం వలన తెలుగుదేశం పార్టీ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వాలంటరీ గవర్నమెంట్ వేతనం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ చేతుల ద్వారా జరగకూడదని ఒక తీసుకురావడం వల్ల వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్లు కానీ ఇవ్వకూడదనేది ఒక అల్టిమేటం జారీ చేశారు. దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీద దొబ్బి తెలుగుదేశం పార్టీ ఓట్లను పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆర్థికంగా చితలబడిపోయినారు, అన్ని లోట్లు ఉన్నాయి కాబట్టి మీరు ఈ మంత్ కావాల్సిన అప్పు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల అప్పు తీసుకురాలేకపోయినారు కాబట్టి ఈరోజు పెన్షన్లు ఇవ్వలేకపోయినారు. ఆ నెపాన్ని మీరు తెలుగుదేశం పార్టీ మీద నెట్టి ప్రజల దగ్గర ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకంతగా అభిమానం ఉంటే సచివాలయ సిబ్బంది ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు ఇంటింటికి పంపించండి. అంతేకాకుండా ఈరోజు 1వ తారీఖు ఆల్రెడీ 2వ తారీఖు, ఈ 2వ తారీఖు వచ్చినా కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎవరికే కానీ పెన్షన్లు కానీ జీతం పడలేదు. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయింది. కాబట్టి నువ్వు ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎలాంటి ప్రజలకు లబ్ధి చెందే కార్యక్రమాలు కానీ అడ్డుపడదు. మీరు స్వచ్ఛందంగా సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వాల్సిందిగా మేమే డిమాండ్ చేస్తున్నాం. జై తెలుగుదేశం. పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ గురించి ఈరోజు ఒక వినతి పత్రాన్ని మండల రెవెన్యూ అధికారి గారికి మండల పరిషత్ అధికారి గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ పెన్షన్ అనేది, వృద్ధాప్య పెన్షన్ అనేది ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఆ వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా రద్దు చేయడం జరిగినది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మండల అధికారులు స్పెషల్ ఆఫీసుల ద్వారా వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు అతి త్వరగా ఇమ్మీడియట్గా వాళ్లకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ వేతనాన్ని పంపిణీ చేయాల్సిందిగా ఈరోజు కోరుతున్నాం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం.